హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి షాపింగ్లు అయినాయా? అందరికీ సంక్రాంతి పనులు అయినాయా? అయితే ఇప్పుడు నిన్న షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్కి వెళ్ళి ఇవి పిల్లల బట్టలు, మా బట్టలు అన్నీ తెచ్చుకున్నాము. షాపింగ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ మస్తు పనులు ఉంటాయి కదా ఇంట్లో. క్లీనింగ్ చేసుకోవాలి. అంటే సామాను అంతా తీసి మొత్తం తీసి కడిగి శుభ్రం చేస్తాము. ఇక్కడ షాపింగ్ అయితే నిన్న వెళ్ళి బట్టలు తెచ్చేసుకున్నాము. ఒక పని అయిపోయింది. సో ఇక్కడైతే మా పిల్లల బట్టలు, నా బట్టలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా పాప పెట్టుకొని చూపిస్తుంది. ఇదైతే నా అవుట్ఫిట్ అండి. అయితే ఇవన్నీ సంక్రాంతి షాపింగ్ అన్నమాట. ఎంతమంది సంక్రాంతి షాపింగ్ అయిపోయినాయి అందరి? మేబీ అయిపోయి ఉంటాయిలేండి. ఇదైతే ఇప్పుడు 10వ తారీఖుది ఈ వీడియో. అయితే షాపింగ్ వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా షాపింగ్ అయిపోయిందంటే ఇక ఇంటి పనులు చేసుకోవచ్చని ముందే షాపింగ్ చేసుకున్నాము. ఇది నాది ఒక డ్రెస్సు. ఇవి కొన్ని నైటీస్ అయితే తీసుకున్నాను. నేను నా షాపింగు, పిల్లల షాపింగ్లు అన్నీ అయిపోయినాయి. షాపింగ్ సెక్షను ఇప్పుడు అదన్నమాట. తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. క్లీనింగ్ తర్వాత ఉంటుంది. ఇక్కడైతే ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. అంటే శారీస్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసుకొని చెప్పాం కదండి. షాపింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ మొత్తం తీసి అరలలో ఏమేమి ఉన్నాయన్నీ తీసి వాటి డబ్బాలో ఉన్న అన్నీ శనగపప్పు, మినప్పప్పు, పోపు దినుసులు, కారము, పసుపు, ఉప్పు అన్నీ తీసి అన్నీ పక్కన పెట్టేసి అది పేపర్లో ఆరబెట్టేసి మేము ఉన్నాయన్నీ కడిగేసాము. ఇక్కడ పండగ సామాన్లు కూడా తెచ్చాము. కొన్ని అయితే సర్దేశాము, కొన్ని ఏమో అక్కడ పెట్టేసాము. కొన్ని ఇక్కడ ఉన్నాయి పండగ సామాన్లు. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ తోముకొని తుడుచుకొని మేమైతే సర్దుకున్నాము. ఇక్కడైతే బియ్యం ఇక మళ్ళీ పండగ పనులలో నెక్స్ట్ వచ్చేసి అరిసెలు, పిండి వంటలు, అరిసెలు, గారెలు, అవి ఇవన్నీ ఉంటాయి కదా. అరిసెలు, మనుగు పువ్వులు, ఈ కారాస్, వీటన్నిటికీ బియ్యం పిండి కావాలి కదండి. మెయిన్గా అరిసెలకు కావాలి. అందుకే నేను ఇక్కడ అరిసెలకి బియ్యం ఆరబెట్టేస్తున్నానండి. బియ్యము వచ్చి ఇవి స్టోర్ బియ్యం అయితే బాగుంటాయి. అరిసెలు బాగా వస్తాయండి. స్టోర్ బియ్యంకి దోశలు కూడా బాగుంటాయి. అందుకే స్టోర్ బియ్యము నా దగ్గర అయితే ఉన్నాయి 10 కిలోల దాకా. అవి ఆరబెట్టాను. అయితే ఆరబెట్టేసి ఇప్పుడు వాటిని నీట్గా చాట ఒకటి తీసుకొని చెరుకు గొలాయి, అంటే అందులో ఏమైనా ఏదన్నా దుమ్ము ఏదన్నా ఉంటే పోతుందని చెరుకు పెట్టుకొని కొంచెం క్లీన్ చేసుకొని చెరుక్కోవాలి. అలాగే నేను చెరుక్కుంటున్నాను. ఇక్కడైతే బియ్యమే, ఎందుకంటే బియ్యము ముఖ్యంగా అరిసెలకండి. అరిసెలు ఒక మనుగు పువ్వులు, ఇంకా దోశలకి, వీటన్నిటికీ అరిసెలు కావాలి. వీటికి పిండి వంటలకి ఎక్కువగా ఇది బియ్య పిండి అనేది కావాలి. సో అందుకే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ తర్వాత చెరుక్కున్న ఈ బియ్యాన్ని, శుభ్రం చేసుకున్న బియ్యాన్ని వచ్చేసి నేను కొలిచి ఇప్పుడు నానబెడతాను అన్నమాట. అంటే ఇది మార్నింగ్ నానబెడితే నైట్కి పిండి వస్తుంది. అంటే లేదంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి ఆరబెట్టేసి తడిపిండి చేసి కొంచెం ఆ తడిపిండి అరిసెలో వేస్తే భలే బాగా వస్తాయండి. అందుకని నేను 5 డబ్బాలు వేసాను. అది కొలుచుకొని నానబెట్టుకున్నాను. అది షాపింగ్ వెళ్ళామా. తర్వాత వచ్చేసి ఇంట్లో మొత్తం తీసి క్లీన్ చేసుకున్నాము.
క్లీన్ చేసుకున్న తర్వాత పిండి వంటలకి రెడీ చేసుకున్నాము. ఈ పిండి వంటలలో ఇప్పుడు అరిసెలుకి నానేస్తున్నాను. తర్వాత మొత్తం పిండి మంచిగా తడి చేసుకొని మరి 2-3 సార్లు 5-6 సార్లు కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్న తర్వాత అదేంటంటే పిండిని మనం కడుక్కోవాలి. 2-3 టైమ్స్ బాగా కడగాలండి. అవి స్టోర్ బియ్యం కాబట్టి ఎక్కువసేపు అంటే అదే 3-4 సార్లు కడుక్కొని శుభ్రంగా అది అప్పుడు మార్నింగ్ నానబెడితే నైట్కి మనము పిండి పట్టించుకోవచ్చు, పిండి చేసుకోవచ్చు. లేదంటే నైట్ నానబెట్టేసామనుకోండి మార్నింగ్కి పిండి రెడీ అవుతుంది. మార్నింగ్ 10 లోపు పిండి బియ్యం కడిగిన తర్వాత అవి ఒక 10 గంటలు నానిన తర్వాత అవి ఒక దుప్పటి లాంటి తిక్కు దాంట్లో వేసి కొంచెం ఆరబెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత తీసుకెళ్ళి పట్టించాలి. పిండి పట్టించిన తర్వాత ఆ తెచ్చిన ఆ పిండిని మళ్ళీ ఆరబెట్టి పాకం పట్టుకొని మనము అరిసెలు అయితే చేసుకుంటే మంచిగా వస్తాయండి అరిసెలు. నేను ఇక్కడైతే బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా కడుగుతున్నాను. కడిగిన తర్వాత నేను ఇప్పుడు దాంట్లో ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటే అది బియ్యం పిండికి మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను తర్వాత నానబెట్టేసి మిగతా పనులు అయితే చూసుకున్నాను. అదేంటంటే డబ్బాలలో ఉన్న పప్పులు, ఉప్పులు, అవన్నీ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ మొత్తము, కారము, నువ్వులండి. ఇవి మొత్తము ఎండలో ఒకసారి ఎండబెట్టేశాను. బాగా అవి బాగా ఎండలో అప్పుడప్పుడు ఎండలో పెడితే మంచిగా ఉంటుందండి. ఇది కారపొడి. ఇదైతే జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి అండి. మొత్తం 3 ఉన్నాయి ఇందులో. ఎందుకంటే మనం దోశకి కానీ లేకపోతే బెల్లం కొంచెం వేసి బెల్లంలాగా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. తర్వాత వీటన్నిటిని ఇట్లా బయట పెట్టాం కాబట్టి వీటన్నిటిని నేను మంచిగా ఇది జల్లె లాంటిది తీసుకొని జల్లె పట్టించాను. అంటే ఇంకా మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి అది ఎండలో ఆరబెట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ జల్లించుకొని నీట్గా మళ్ళీ డబ్బాలలో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది. ఇప్పుడు జల్లి పడితే ఇంకా సాఫ్ట్గా వచ్చిందండి పిండి. చాలా బాగా వచ్చింది. అందుకే అది జల్లి పట్టుకోవాలి. అప్పుడప్పుడు పిండిని ఎండలో ఆరబెట్టుకొని జల్లి పట్టుకుంటూ ఉండాలి మనము. అలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక్కడ జొన్న పిండి, సజ్జపిండి, తర్వాత రాగులు కొనేసి మొత్తము మరపట్టించామండి. ఆ పిండి ఉంది, అది నేను జల్లి పట్టేసుకున్నాను. ఇక్కడ ఈ జల్లి అంటే మనం వేసుకోవచ్చు అంటే రాగి రొట్టెలు, జొన్న అవన్నీ చేసుకోవచ్చు. లేకపోతే ఇది దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అలాగే కారం కూడా ఉందండి. కారం కూడా నేను ఎండలో ఆరబెట్టాను కొంతసేపు. కారము మంచిగా ముక్క పడకుండా మంచిగా ఉంటుందని కారం కూడా నేను జల్లించి పెట్టాను. అది కొంచెమే ఉంది, అందుకని నేను కారం చేసేటప్పుడు చేతులు భలే కారం కొట్టినాయండి చేతులు. అప్పుడు సోప్తో బాగా కడుక్కొని కొంచెం ఆయిల్, కొబ్బరి నూనె రాసుకుంటే కారం పోతుంది. అప్పుడు కారాన్ని బాగా నేను ఆ డబ్బాలలో కడుక్కున్న డబ్బాలు తుడుచుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత ఆ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా మిగతా పప్పులు, ఉప్పులన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మొత్తం ఏ డబ్బాలలో తీసుకొని స్టోర్ చేసి వేయాలండి.
ఆ రోజంతా మొత్తం పని ఉన్నింది. ఇవి ఇవి బియ్యము, కొన్ని బియ్యం ఉన్నాయి, అవి కూడా బియ్యం అవి ఇంకా ఎత్తేసి పెట్టాలి. మిగతా బియ్యం తీసి అవి స్టోర్ చేసేసుకొని మనము అవి మళ్ళీ బియ్య పిండికి ఇంకొకసారి పట్టుకోవచ్చని నేను వాటిని ఏం చేస్తున్నానంటే మళ్ళీ దాన్ని గోతంలో వేసి స్టోర్ చేసేసుకుంటున్నాను. బియ్యం బాగా ఎండకి ఎండిపోయినాయి మంచిగా. అది అలా ఉన్న బియ్యాన్ని కొంచెం. ఇదండి ఇవాళ వీడియో అయితే. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ప్లీజ్